నానా ఇవాళ నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆహ్, అసలు పిల్లల్ని ఎందుకు కన్నాడో తెలవదు. ఎందుకు చంపిండో తెలవదు. దేనికోసం ఏం సాధిద్దామని. అక్కడ కవిత గురించి తెలుసుకుంటే అస్సలు ఎంత మంచిదని చెప్తున్నారు అందరూ. అసలు ఆ భర్త అసలు రామ్‌దాస్ అసలు పనే జేయడు. రోజు తిని గాలిగా తిరుగుతాడు. ఆమెనే అన్ని కష్టం జేసి పెడతదని చెప్తుర్రు. ఊరోళ్ళందరూ చెప్తున్నారు. ఇవాళ ఆ పాప గూడా నిన్న జూషినాం. నేను పాపతోని గూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఆహ్, పవి పావని. అసలు ఈ పాపని జూషిండ్రా మీరు? అసలు నన్ను జూస్తుంటే ఎంత ముద్దుగుంది. ముక్కు పచ్చలారని పిల్ల తల్లి ఒడిలో పడుకోవాలే. ఏదైనా కష్టం వస్తే, సుఖం వస్తే ఇయాల తండ్రికి చెప్పుకుంటదా ఆడపిల్ల? ఇయాల ఆడపిల్ల తల్లికి చెప్పకుండా తల్లిని దూరం చేసిండు. కొడుకు లేడు. ఆ! ఇంకో బిడ్డని చిన్న పిల్లలు 6, 7 సంవత్సరాల పిల్లను అటు కోళ్ళను కోసినట్టే. మరి వాడు ఈ గంజాయి మత్తులో ఉండి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ. ఎవరమన్నా ఏమైనా అందామంటే మమ్మల్ని చంపుతాడేమో అని అంత భయాందోళనతోని చాలా సార్లు పోలీసోళ్ళకి చెప్పినా కూడా పోలీసోళ్ళు కూడా ఒకరోజు మందలిచ్చి పంపించేవాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఇట్లా ఈ ఊర్లో ఎవరిని చంపుతాడని ఒక సైకోలాగా తయారైండంట. నిజంగా ఇయాల ఒక సైకోకి నలుగురు పిల్లలు అవసరమా? ఇవాళ నలుగురు పిల్లల్ని గాని, ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక కొడుకుంటే బాగుంటదనే దాంతోని ఇలా కొడుకుని గాని, ఆ కొడుకుని కన్న కొడుకునే కడతేర్చిండు అంటే, అసలు మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ దేశంలో లేమా? అసలు దేశం సరిహద్దులలో ఉన్నామా అనిపిస్తుంది. అసలు ఏం చట్టాలు, ఇంకేం కావాలి? 2 ప్రాణాలు కోల్పోయినాయి. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుందక్కడ. పాప పరిస్థితి ఏంది? సర్జరీ చేస్తేనే బతుకుతదంట. ఇప్పుడు ఆ అమ్మాయి బతికినంక కూడా తల్లి లేదు. అసలు ఆళ్ళ పరిస్థితి ఏంది? చూసుకుంటోళ్ళెవరు? నానమ్మ ఉంది. నానమ్మ ప్రాణం ఎంత? ఆమెకస్సలు పాపం ఆమెకే పానం బాలేదు. ఆమె ఇయ్యాలనో రేపో అన్నట్టుగానే ఉంది. రేపు నానమ్మ గూడా లేదు. తాతయ్య లేడు. నాన్న జైలుకి పోయిండు. తల్లి చనిపోయింది. అసలు ఈ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏమిటి అనేది మనం ప్రశ్నించుకోవాలి సమాజంలో. మనం ఎప్పుడైనా ఇయాల మన పిల్లల్ని మనం సాదాలనుకున్నప్పుడే అప్పుడే మనం పిల్లలకి జన్మనియ్యాలి గాని, పిల్లలను గాని వాళ్ళని రోడ్ల మీద పడేసి జీవితాలు చూసుకొని అక్కడ రామదాసు ఏం ఆశించిండంటే గంజాయి మత్తులో ఏం ఆశించలే. ఇలా భార్య రోజు అన్నం పెట్టి ఎంతో మంచిగా సేమ్ నిన్న పాప చెప్తుంది. నాకు గూడా ఇక్కడ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఎందుకంటే నలుగురు పిల్లలతో పాటు మా నాన్నను గూడా ఒక కొడుకులాగానే చూసింది. మా నాన్నకి స్నానం చేపిచ్చేది, మా నాన్నకి అన్నం పెట్టేది అని చెప్తుంది అంటే, అంత మంచి అన్నం పెట్టిన చేయిని చంపుకున్నాడంటే ఏం సాధించిండు రామదాస్ అనేది ఆలోచించాలి. అంటే ఈ మద్యం మత్తులల్లా అంటే భార్య చూడడు, పిల్లలు చూడడు. అంటే పాము తన గుడ్లు తానే మింగినట్టుగా ఇయాల తన పిల్లలు తనే చంపుకున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇవాళ మీడియా వాళ్ళం ఉంటున్నట్టు గవర్నమెంట్ అందరం సహకరిస్తాం. కానీ పిల్లకి కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటది? అది చూడండి మీరు మెయిన్‌గా. ఆడపిల్లలు మెయిన్‌గా బాధొస్తే, కష్టం వస్తే కన్న తల్లికి చెప్పుకుంటారు. కన్న తల్లి అంటే ఇయాల సమాజంలో అసలు విలువలు, బంధాలు, బంధుత్వాలు ఏం లేవా? ఒక రిలేషన్స్ అంటే ఏం లేవా? ఇదేనా చంపుకోవడాలు అనేది? ఇది ఇది ఆమన్గల్లు, ఇది కల్వకుర్తి నియోజకవర్గం. ఇది నేను పుట్టిన గడ్డ. నాకు చాలా మంది కాల్స్ చేశారు. "అక్క మీరెక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా వెళ్తున్నారు. ఇది మీరు పుట్టిన ప్రాంతం" అంటే, నా పుట్టిన ప్రాంతం తప్పకుండా నేను వీళ్ళ కుటుంబాలు ఈ అమ్మాయిని గూడా నేను ఇవాళ వీళ్ళ చెల్లెని గూడా నేనెళ్తా నాన్న. అక్కడ ఉస్మానియా హాస్పిటల్‌కెళ్తాను. అక్కడ పరిస్థితులేముందో తెలుసుకుంటాను. అంటే ఇది దేనికోసం ఒక మానవత్వంతోని మనం అందరం కలిసి ఇయాల ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యిర్రు. మనం అందరం గూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తల్లినైతే ఎట్లా తెచ్చేయలేం. ఒక తల్లిలాగా మనం అందరం ఆడపిల్లలు కొంచెం వాళ్ళు పెరిగి పెద్ద అయిపోతే ఒకరికొకరు ఉంటారు. కాబట్టి నిజంగా గూడా ఆర్థికంగా గవర్నమెంట్ తప్పకుండా ఆదుకుంటదని నేను ఆశిస్తున్నాను. ఈ దృష్టి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పిన. నిన్న మధ్యాహ్నం గూడా ఫోన్‌లో మాట్లాడినా. "నేను తప్పకుండా ఎళ్తానమ్మా" అన్నారు. తప్పకుండా వాళ్ళకి ఏ సహాయం గావాలన్నా ప్రభుత్వ పరంగా నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పడం జరిగింది. మాకు గూడా మదర్ ఫౌండేషన్ ద్వారా ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. చూస్తుంటాము. మా చేతనైంది మేము చేస్తాం. కానీ ఇక్కడ ఈ చిన్న పిల్లలు పెరిగి పెద్ద గావాలంటే మన సహకారం చాలా అవసరం. వాళ్ళకి ఇవాళ డబ్బు పరంగా గావచ్చు, ఏదైనా ఆర్థిక పరంగా గాదు. ఇవాళ ఒక మాట సాయం గాని ఏదైనా గూడా వాళ్ళు ఇయాల పెరిగి పెద్ద గావాలంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకుంటాయి. ఇవాళ ఓ 5 రోజులు, 10 రోజుల వరకొస్తారు. తర్వాత ఆ పిల్లలు ఇయాల తల్లిని వెతుక్కుంటూ ఏడికి పోతారు? హాస్టల్‌కి పోతారు. హాస్టల్‌కెళ్ళి సెలవులలో ఎవరి కోసం రావాలి? తండ్రి జైల్‌లో ఉండు, తల్లి చనిపోయింది. మరి ఆళ్ళ పరిస్థితి ఏంది? ఇలాంటి బాధ అనేది ఏ ప్రపంచంలో ఈ ఆడపిల్లకి రాకూడదండి. ఎందుకండి పిల్లలని ఎందుకు కంటారండి నాకర్థం గాదు. పిల్లలని గాని మీరు చేసిన తప్పుకు పిల్లల్ని ఎందుకు ఇక్కడ శిక్షిస్తున్నారు? పిల్లల్ని ఎందుకు చంపాలే? రామదాసు ఒక తప్పు ఏం చేసిండంటే నువ్వు వెళ్ళిపోవాల్సింది.
నువ్వు ఊరిని వదిలేసి వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు చూసుకుంటే పిల్లలను చదువుకునేది. ఆమె రోజు చేసేది కూడా అదే. నువ్వు ఉండి ఉద్ధరించింది కూడా ఏం లేదు. నువ్వు ఉద్ధరించింది కాక ఇలా పిల్లలను మొత్తము ఆగం చేసి వాళ్ళ బతుకును బజారు చేసిపోయినావు. ఇలా ఆడపిల్లలేంది దేశంలో తల్లిదండ్రులు రక్షణగా ఉంటేనే అసలు పక్కింటోడు ఏం చేస్తాడో ఎదురింటోడు ఏం చేస్తాడో అనే సమయంలో ఇలా తల్లి కూడా వాళ్ళకి లేకపోవడము ఎవరికి చెప్పుకుంటారు? గీన గిట్ల అన్నాడు గాలి గిట్ల అన్నారని ఏ తల్లికి వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఏందండి ఆర్థిక బంధాలేనా? డబ్బేనా? నిజంగా ఈ బెల్ట్ షాపులు మాత్రము దూరంగా ఉండాలి. ఇలాంటి సైకోలు విలేజ్లలో వస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం తప్పకుండా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. శిక్షించకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళ బాబాయిని కూడా చంపుదాం అనుకున్నాడంట. అంటే వాడికి వాయి వరుస ఏం లేదు ఇక. అందుకే కదా గంజాయి మత్తులో ఈ మద్యపానం మత్తులో ఎవరిని తల్లి చూడడు పిల్ల చూడడు. ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు రేపులు జరుగుతున్నాయి? ఎందుకు మర్డర్లు జరుగుతున్నాయి? ఇందుకోసమే జరుగుతున్నాయి. కాబట్టి నేను ఒక బాధ్యతతోని వచ్చిన ఇది నేను పుట్టిన పురిటిగడ్డ కాబట్టి ఇక్కడున్న పిల్లలు నాకు బిడ్డనే ఈ అమ్మాయి. నేను చెప్తున్నాను కదా నా పరంగా ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా సాయాశక్తుల ప్రయత్నిస్తా. వీళ్ళకి చదువుకు సంబంధించి ఈ అమ్మాయి కస్తూర్బాయ్ హాస్టల్లో చదువుతుందంట. ఈ అమ్మాయి ఇంకా ఉన్నంత చదువులు చదువుకోవడానికైనా మేము తప్పకుండా ఎక్కడేమో మేము ఇక్కడ మాడుగుల మండలమే ఇక్కడే ఉంటాం. తప్పకుండా అమ్మాయికి మేము సాయం చేస్తాం. అమ్మాయిని చూస్తే నిజంగా నాకైతే చాలా బాధ వేస్తుంది. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇవాళ ఎవరు చెప్పుకుంటుంది ఆ బాధ? నిన్న నుంచి అమ్మాయి 2 రోజుల నుంచి ఏడ్చి 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 కన్నీటి పర్వతం అవుతుంది. అందరం ఇవాళ నిన్న నిన్న నాకు అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయి ఏం చెప్తుంది? మా అమ్మ అడుకొచ్చి పెట్టేది. మా అమ్మ మాకు అడుకొచ్చి పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు మాకు? మేము హాస్టల్ నుంచి ఎవరి కోసం రావాలి అంటారు. ఆ పరిస్థితి నిజంగా అండి ఈ ఆడపిల్లకి రాకూడదు. వాస్తవం. మనం ఇంత పెద్దగా అయిన తర్వాత 50 ఏండ్లు వచ్చినా కన్న తల్లి కన్న ఊరు అంటే మనకొక ప్రాణం వస్తుంది. ఇలా ప్రాణం లేని ఆ ఇల్లు ఎక్కడా? తల్లి ఎక్కడా? తండ్రి ఎక్కడా? తమ్ముడు ఎక్కడా? మా తమ్ముడు మా తమ్ముడు మా తమ్ముడు మట్టిలో వండుకుండు అని ఒక పెద్ద పిల్లలాగా ఎంత నాలెడ్జ్ ఉంది. పిల్లలను చూసుకోవచ్చు బతకొచ్చు రామదాస్ తెలుసా? ఏం పని చేయకపోయినా తండ్రి అన్నట్టు ఇంటి ముందర ఉండాలని మనం ఎన్నో ఎన్నో సూక్తులు చెప్పుకుంటాం. ఇలాంటి తండ్రి మరి చూశారు కదా. ఎవరో అంతకుడు కాదండి తండ్రే. ఇంకేం చెప్తాను చెప్పండి? మొగుడిని పెళ్ళని చంపుతుంది, పెళ్ళాన్ని మొగుడు చంపుకుంటాడు, పిల్లల్ని తండ్రి చంపుతున్నాడు. ఏందండి అసలు? ఏమన్నా మానవత్వం విలువలు ఏమన్నా పాడైనాయా? దీనికి అన్నిటికీ కారణము మద్యపానం. మద్యపానం ఒకటైతే అసలు మన భారతదేశంలో చట్టాలు కరెక్ట్ లేకపోవడం. ఈడ 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 చంపుతుండు, ఇంకేమైతే లేదు ఇంకోటి చంపుతుండు. ఈడ కాగానే ఆడు ఇంకోటి చంపుతుండు. అసలు ఈడ కాగానే విన్ని శిక్ష ఇమ్మీడియట్గా వచ్చింది అనుకో ఒంట్లో వణుకొస్తుంది. దానికి ఉచ్చ పోసుకోవాలి వాడు ఒక్కొక్కడు. చట్టాలు అట్లాంటివి రావాలి. ఏమండి ఇలాంటి వాళ్ళని నిజంగా ప్రజలకే వదిలిపెట్టాలి. దేశ శుద్ధి చేయాలి. కాలు చేతులు ఎరగొట్టాలి. ఓ మూలనే వాడేయాలి. అప్పుడు కాని వంగదలు వాడేముందండి మంచిగా జైలు పోయిండు. ఆడ 4 పూటలు పెడితే తింటాడు. పిల్లల పరిస్థితి ఏంది? నేను అనేది ఏంటంటే ఇవాళ మనం ప్రభుత్వాన్ని నిందించినా పోలీసులను నిందించినా ఎవరిని నిందించిన లాభం ఏముంది? వాళ్ళ భవిష్యత్తు కావాలి మనకు. ఇక్కడ ఎవరిని నిందించడానికి రాలేదండి మేము. వాళ్ళని పరామర్శించడానికి. ఎవరికైనా మీకు సాయం చేయాలనుకుంటే మనం ముందుకు రావాలి. మానవత్వంతో మనం ఒక భరోసా కల్పిద్దాం. అంతేగాని దీన్ని రాజకీయాలు చేసి ఎవరినో ఏదో చేయడానికి కాదు. 100% ముగ్గురు ఆడపిల్లలు దేవుడి దయ వల్ల భగవంతుడు ఆ మైసమ్మ దేవునికి మొక్కుకుంటున్నా నేను. ఇవాళ మైసమ్మ అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు అమ్మ తల్లి. ఆ పాప కూడా బతికి బయటపడాలి. ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఒకరికొకరు సంతోషంగా ఒకరికొకరైనా బతకగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించే విధంగా తప్పకుండా నా సాయశక్తులు నేను ప్రయత్నిస్తాను. ఇద్దరు ఆడపిల్లలకు ఏ రకంగా వాళ్ళు ఏ రకంగా అయితే హ్యాపీగా ఉంటారు అనేది స్వచ్ఛంద సంస్థల ద్వారా నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా వీళ్ళకి కంపల్సరీ ఏదో ఒకటి నేనైతే భరోసా కల్పిస్తానండి. నేను మాటిస్తున్నా. నేను ఎందుకంటే బిజీగా ఉన్నా కూడా నాకు వీళ్ళ కుటుంబ సభ్యుల నెంబర్ కూడా తీసుకుంటా. ఈ పాపకి నా నెంబర్ ఇస్తా. ఎనీ టైం ఎప్పుడైనా ఏ రాత్రైనా నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను అండగా ఉంటా. ఇవాళ మేము ఇట్లొచ్చి అట్లా చెప్పడం కాదు. నా ప్రాంతం నా 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 కుటుంబ సభ్యురాల్లాగానే నేను భావిస్తున్నా. కాబట్టి ఈ పాప ఏడవద్దు. నువ్వు ఏడవద్దు. నువ్వు మీ అక్కకు చెల్లెకు నువ్వు తోడుగా ఉండాలి. నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి చదువుకోవాలి. మంచి చదువుకొని నువ్వు ఒక మంచి ఉద్యోగం కొట్టాలి. వింటున్నావా? నువ్వు మా నాన్నకు శిక్ష పడాలి కాదు, శిక్ష అనేది పడుతుంది. 100% పడుతుంది. నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మంచిగా నువ్వు చదువుకుంటున్నావు కూడా.
మంచిగా ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నావు, మంచి ఉద్యోగం చేసినావు అనుకో, రేపు మంచి ఉద్యోగం సంపాదిస్తే మీ అమ్మ ఆత్మకు శాంతి ఉంటుంది. ఎక్కడేం లేదు, అందరం ఉంటారు. ఇగో మీ అత్తమ్మ కూడా చెప్పింది, మేమే చూసుకుంటాం అంటుంది, అంటుందిగా. అందరం ఉంటాం నాన్న, తల్లిని అమ్మనైతే తీసుకురాలేం కానీ మేము అందరం నీకు తోడుగుంటాం. నీకు ఎప్పుడు ఏమనిపించినా మాకు ఫోన్ చేయి, నా ఫోన్ నెంబర్ నీకు ఇచ్చిపోతా. సరేనా బేట? ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు నాకు. మా మమ్మీకి మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో కొట్టిర్రో కానీ అందరికి ఊరి శిక్ష అయితే మేడం, గట్టిగా వేయండి మేడం. ఊరి శిక్ష అయితే ఇట్లా సావాలి మేడం. మా మమ్మీ ఉంటే మాకెక్కడికి పోయి అన్నం తెస్తుంది మేడం. ఇప్పుడు ఎవరు చేయరు మేడం మాకు. అయ్యో ఇట్లా అడుకొని తెస్తుంది మేడం మా మమ్మీ. ఇప్పుడు ఎవరు చేయరు మేడం. మా డాడీకి అయితే, మా మమ్మీకి అయితే ఎవరెవరు చెప్పారు కానీ అందరికి ఊరే వద్దు గట్టి బేట, ఏడవకు శిక్ష. బేట, ఏడవకు. మా చెల్లికి కాపాడండి మేడం. లేదు లేదు, ఎవరు లేరు మేడం. మా మమ్మీ కూడా నువ్వు ఏడవద్దు బేట, ఇంకా మొన్న నుంచి ఏడుస్తున్నావు. కొంచెం అన్నం చేస్తుంది మేడం, మా కడుపు నింపుతుంది మేడం. మేమున్నాం ఇప్పుడు ఎవరు మేమున్నాం లేరు మేమున్నాంలే, మేము చూసుకుంటాం. మేము అన్నదానం మేడం. కొంచెం సేపు చూసారు మేడం, కొంచెం సేపు చూడరు మేడం. మా డాడీ అయితే అసలు చూడండి మేడం. మా మమ్మీ నేను చూసాను మేడం. ఏడవకు బేట, ఏడవద్దు 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 ఏడవద్దు, మెల్లగా చెప్పు. ఏడవకు ఏడవకు నాన్న, నిన్నే 3 రోజుల నుంచి ఏడవకు. ఇగో అవని నేనున్నగా, ఏడవకుండా ఎప్పుడు బెట్ట, ఏడవకు సరేనా? ఏడవకు ఏడవకు. చాలా మంది ఉన్నారంట సార్. మా మమ్మీకి చంపిన వాళ్ళు అందరు ఉన్నారంట సార్. ఇప్పుడు ఎవరు లేదా? ఇప్పుడు నాని ఎవరికి పిలవాలి మేడం? ఇప్పుడు మమ్మీ ఎవరికి పిలవాలి మేడం? డాడీ ఎప్పుడు ఇంట్లో ఇట్లా గొడవ చేస్తూ ఉండడం ఇట్లా చేస్తాడు మేడం. మా మమ్మీకి తల దెబ్బ కొట్టాడు మేడం. అందరికి కొడతాడు మేడం. నువ్వు ఏడవకుండా చెప్పు ఏడవద్దు. ఇప్పుడు డాడీ నిన్ను మమ్మీని కొట్టేటోడు కదా, మిమ్మల్ని మంచిగా చూసుకునేటోడా? తమ్ముడినైనా చెల్లెనైనా కూడా మంచిగా చూసుకునేటోడా? మా మమ్మీ ఇప్పుడు నేను 5th క్లాస్లోనే చనిపోతుందేమో మేడం, చనిపోతుందేమో. ఇంతకు ముందునే నేనే కొట్టించుకున్నా మేడం. మా మమ్మీ కోసం నేనే కొట్టించుకున్నా. ఇక్కడ కొట్టించుకున్నా మేడం, ఇక్కడ కొట్టించుకున్నా మేడం. మరి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగలేదా నాన్నను? అడిగినా మేడం, ఎంతసారి అడిగినా మేడం. నా ఇష్టం, నీకెందుకు, నేను ఎట్లా అయినా ఉంటా, నీకెందుకు అని చెప్తాడు మేడం. ఇంకా ఏం లేదు మేడం, గట్టిగా ఎవరు శిక్ష అయ్యండి మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో చంపారో కానీ అందరికి గట్టిగా ఎవరు శిక్ష అయ్యండి మేడం. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు భయపడాలి మేడం. మళ్ళీ ఈ ఊరికే రాకూడదు మేడం. ఓకే ఓకే తప్పకుండా. ఇప్పుడు డాడీ ఎప్పుడైనా అంటే డ్రింక్ చేయడమే కాకుండా ఇట్లా గంజాయి లాగా ఇంట్లోకి తెచ్చుకోవడం అట్లాంటిది ఏమన్నా చేసేదా? చేస్తాడు. చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు చూడాలి, ఆ గుట్ట పైన కూర్చుంటాడు మేడం, తాగుతాడు. ఎక్కువ శాతం ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నట్టుంది బాగా ఇక్కడ. అంతే ఇంకా తాగు బెట్ట పావని, నువ్వు ఏం కాదు, తాగు, కొన్ని తాగు, ఒక్క బుక్క తాగు, అట్లా ఏడవద్దు. ఒక్క బుక్క ఒక్క బుక్క తాగు, ఒక్క బుక్క తాగు. ఏదున్నా అమ్మా, నిజంగా చెప్తున్నా కదా, చిన్నపిల్ల మాటలు దేవుడి మాటలు అన్నట్టుగా వాళ్ళకి ఎంత బాధ ఉంది. కానీ ఇంకొద్దు, ఇక ఎవ్వరు ఏం అడగొద్దు. ఇక ఏడ్చి 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 పిల్ల అవిసిపోతుంది. అమ్మ జర మీ ఊరోళ్ళు మాత్రం అండగా ఉండాలమ్మ. పిల్లలకు మనం అందరం మన పిల్లలాగా పెంచుకోవాలి. మనం ఇక మన ఆలన పాలన మన ఊరోళ్ళమే చూడాలి. మనం అందరం కలిసి ఒక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మదర్ ఫౌండేషన్ తరపు నుంచి మీరేం చేయగలుగుతున్నారు? నేను ఒకటి తల్లిని. ఇప్పుడు వాళ్ళ పెద్ద పాప చదువుకుంటలేదంట. ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది, ఏదైనా ఒకటి ఆమెకు శిక్షణ ఇప్పిద్దాం ఏదో ఒక దాంట్లో. ఈ పాప ఉంది, ఈ పాప చదువు అంటే ఆల్రెడీ కస్తూర్బా హాస్టల్లో చదువుతుంది కాబట్టి ఈ అమ్మాయికి పెద్ద పెద్ద చదువులు ఇంకేమన్నా ఆశించింది అనుకోండి, డెఫినెట్ గా మా ఫౌండేషన్ నుంచి ఈ అమ్మాయికి మేము అండగా ఉంటాము. ఈ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇస్తాం. ఈ అమ్మాయి సెలవులకు వచ్చినప్పుడు దీనికి ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి నేను 100% వాళ్ళ అవసరాలు నేను తీరుస్తాను. ముగ్గురు దేవుడి దయ వల్ల ఆ పాప కూడా బతకాలని కోరుకుంటున్నా.